హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికైతే వెల్కమ్ శశాంత్ అఫీషియల్ అకౌంట్కి అయితే ఆఫ్టర్ లాంగ్ టైం మనమైతే మంచి బ్లాగ్ తీస్తున్నాం. బ్లాగ్ ఏంటంటే మనమైతే ఇప్పుడు ఒక దగ్గర ఉన్నాం. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. మీకు విలేజ్ వైబ్స్ చూపెడదామని వచ్చినాం. విలేజ్ వైబ్స్ ఎట్టుంటాయి, ఇక్కడ మంచి గుట్టలు ఉంటాయి, మంచి చెట్లు ఉంటాయి, మంచి చెరువులు ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపెడతా. ఎవ్వరు స్కిప్ చేయకుండా మంచిగా వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో షురూ చేద్దాం వీడియో అయితే. మేము అక్కడికి రీచ్ అయినాక వీడియో స్టార్ట్ చేద్దాం గాయ్స్. ఎవ్వరు కూడా అస్సలు స్కిప్ కొట్టొద్దు. వీడియో చూసండి, మొత్తం చూసినాక ఎట్లుందో కామెంట్ చేయండి. చలో రైట్, చలో చూడండి. మేమైతే కొనసాగుతున్నాం, అక్కడికి పోతున్నాం. ఆల్మోస్ట్ వచ్చినాం. ఇంకా నేను మహేష్ అయితే దగ్గరనే ఉంది కదా నడుస్తున్నాం. సంతోషును ఏమంటారు శ్రీహరి అయితే బండి మీద వెళ్తారు. దగ్గరకు వచ్చినాం కదా అని మేము బండి ఎక్కలేదు. ఇక అసలుకి రూట్ మంచి లేదు. ఇంకా పోను రూట్ ఇంకా ఘోరంగా ఉంది. మేము వచ్చిన రూట్ కూడా పోయేటప్పుడు చూపెడతాను. వచ్చేటప్పుడు కొంచెం వర్షం పడ్డది, తీయడం కుదరలేదు. పోయేటప్పుడు చూడండి అసలు ఎంత అంటే అంత ఘోరంగా ఉంది రూటు. అయినా పాపం సంతోష్ తీసుకొని వచ్చింది మమ్మల్ని. ఇంకా మేము ఇప్పుడే పోతున్నాం. దగ్గర పోయినాక అక్కడ చెరువు, ఆ లొకేషను అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి. మీరైతే పక్కా అంటే పక్కా దిల్కుష్ అయిపోతారు. పక్కా అంటే పక్కా. మీరు ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు. పక్కా వీడియో మొత్తం చూడండి. తీసుకొని పోతాను మిమ్మల్ని అయితే. మీకోసం నేను వర్షంలో ఇంత కష్టపడి ఇంట్లో ఎవరికి చెప్పకుండా బండి దొంగతనం అంటే చెప్పకుండా బండి తీసుకొని వచ్చినాం. నలుగురం ఒక్క బండి మీద వచ్చినాం. అంత డేంజర్గా ఉన్న రూట్ కూడా. ఇప్పుడైతే అక్కడికి చేరుకున్నాక వీడియో షురూ చేస్తా. ఆ లొకేషన్ మొత్తం చూసి ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. అంటే చాలామంది వద్దాం, మంచిగా అందరం కలిసి చూసి పిక్స్ దిగి మంచిగా ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ వర్షం పడడం వల్ల అయితే చాలామంది స్కిప్ అయిపోయారు. నేను మహేష్, సంతోష్, శ్రీహరి అయితే వచ్చేసినాం. చలో మళ్ళీ ఆడిపోయాక వీడియో స్టార్ట్ చేద్దాం. బాయ్ గైస్. వీవ్స్ కోసం చూడండి, వర్షం పడుతుంది, రోడ్డు మంచిగా లేదు. ఎన్ని తిప్పలు పడుకుంటా మీకోసం పోతాను. కళ్ళు నేలేవా చూసి కదా మీకోసం ఎంత కష్టాలు పడతానో చూడండి. రూట్ అయితే ఎంత ఘోరంగా ఉందో అసలు మామూలు లేదు. ఒక్క బండి మీద నలుగురం పోతున్నాం. మళ్ళీ ఒక్కలం కాదు, ఇద్దరం కాదు. డైరెక్ట్ అటాకే, ఆపేదే లేదు, తగ్గేదే లేదు అని కొడతాడు సంతోష్ రైడర్. దగడ్ మహేష్ ఉన్నాడు మా దాంట్లో. ఆయన మీకు చూపెడతా. దగడ్ మహేష్ని చూసినంటే దడుచుకుంటారు. డేంజర్ అయినా ఏమన్నా గిద్దాలు ఉంటే దగడ్ మహేష్కి చెప్పండి వస్తాడు. రైట్ మరి చూడండి. ఈ రూట్ అయితే ఇంత ఘోరంగా ఉందో. అక్కడ చేరుకున్నాకైతే వీడియో స్టార్ట్ చేస్తాం. మాకైతే పగిలిపోతుంది. పగిలిపోతాను అంటాను. ఇబ్బంది అవుతుంది. చలో మళ్ళీ గాయస్ రెడీ రైట్. అది వీడియో తీయలేము, వీడియో కాదు. చచ్చిపోతాను. ఇరుకు మాత్రం మస్తు అవుతుంది. ఇక్కడికైతే వాష్రూమ్ వస్తుంది అట బండి మీద షేకింగ్ ఇచ్చేసరికి. సంతోష్ పైకి లేచి ముందు నుంచే వస్తుంది అట. అమ్మాయి క్లైమేట్ అయితే మంచిగా అవుతుంది. ఇంకా నేను భయపడ్డా, వర్షం పడ్డది కదా, చీకటి ఉంటుందేమో, కొంచెం డార్క్ ఉంటుందేమో, క్లైమేట్ ఎట్లా పడుతుందేమో అని భయపడ్డా. కానీ ఎక్సలెంట్ ఉంది, మంచిగా అవుతుంది ఇప్పుడే. హలో రూట్ అయితే చూడండి ఎంత ఘోరంగా ఉందో. అదిరిపోతుంది రూట్. దగ్గరికి అయితే చేరుకున్నాం ఆల్మోస్ట్. అక్కడ పోయినాక వీడియో అని చెప్తా. చలో బాయ్. మళ్ళీ ఇట్లా మనం ముగ్గురం టేక్ పూకి వచ్చినాం. రెండు బండి వేసుకొని వచ్చినాక చలో మనమైతే రీచ్ అయిపోయినాం. లొకేషన్ అయితే కొంచెం ముందుకు పోవాలి. ఇంకా కొంచెం వాక్ చేసుకొని అక్కడ పోయినాక చూపెడతా ఎంత మంచిగా ఉందో. వచ్చినాం కదా, కింద పడలేదు. ఇంకెట్నో కింద పడతానే ఏమేమో అనుకున్నా. ఆహా ఎంత మంచిగా ఉందంటే లొకేషన్. దిల్ ఖుష్ అయిపోతుంది. మీకు కూడా చూపెడతా. పక్కా అందరు ప్లీజ్ మంచిగా సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మనం అయితే ఛానల్ పెట్టినాం. అసలు ఈ కెమెరా ఉండడానికి కూడా, ఈ కెమెరా ఇంత క్లారిటీ రావడానికి ఫోన్ కోసం ఇంత నాళ్ళ నుంచి వెయిట్ చేసినాం. నాకే తెలుసు ఎప్పటి నుంచో డ్రీమ్ యూట్యూబ్ పెట్టాలన్నది. బట్ ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం మనం. చాలా షురూ చేద్దాం. దగ్గరకు వచ్చేసినాం. కెమెరా తిప్పిందంటే మీరు అందరు దిల్ ఖుష్ అయిపోతారు. పక్కా ఎంత మంచిగా ఉందంటే అంత మంచి వైబ్ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఎక్కడుంటాయిరా బాబు ఇంత మంచి ప్లేసులు? వస్తారా మా విలేజ్కి? వస్తా అంటే కామెంట్ చేయండి. ఈసారి పక్కా మీ అందరిని తీసుకొని వస్తా. పక్కా వస్తా. జోక్ కదండి, అసలు సీరియస్. నేను జోక్ అనట్లేదు. 99% కాదు, 101%, 100 కన్నా 1% ఎక్కువనే చెప్తానా. అందరిని తీసుకొని పక్కా వస్తా ఇక్కడికి వస్తా అన్నప్పుడు. నేను ఇప్పుడైనా ఏదైనా లొకేషన్కి వస్తున్నా అంటే మిమ్మల్ని తీసుకొని వస్తా. మీరు కూడా రావాలనుకుంటే మాత్రం ఒక కామెంట్ చేయండి. చలో
సంతోష్ అయితే చూడండి, బండి దిగినాం, బండి దిగి మేము నడుస్తున్నాం, రూట్ చాలా డేంజర్ ఉందని. వాడేమో వాడి కష్టాలు వాడి బండిని అయితే దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అలా పెట్టేద్దామన్నా కూడా ఇంటలేడు మా వాళ్ళు. ఇంకా మన సూపర్ స్టార్ మహేష్ బాబు అక్కడ సిగ్గుపడతాడు, సిగ్గు మహారాజా. అరే ఇటు తిరిగరా శ్రీహరి. వాడైతే ఇంకా వాళ్ళ ఇంట్లో తిడతాడని భయపడతారు. మన వీడియో అంత ఫేమస్ అవుతుందేమో మరి వాళ్ళు చూసే అంత. పాపం పైన మనం కూడా ఫేమస్ అవుతాం ఒక రోజు. ఫేమస్ అయిన రోజు అందరూ అన్న 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 అంటారు, మంచిగా గుర్తుపడతారు, ఫోటోలు దిగాల, ఆ రోజు రావాలా. చలో ఎక్కువ చెప్పేస్తానట్టుంది, ఇప్పటికే లిమిట్స్ దాటిపోతానేమో, టైమింగ్ ఎక్కువ అవుతుందేమో అనుకుంటానా. ఏం కాదు, మీకు మంచిగా మనస్ఫూర్తిగా మాట్లాడతాను కాబట్టి బాగానే ఉంటుంది. సరే మరి వచ్చేసిన అక్కడికి పోయి అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను. నిజంగా ఈసారి సీరియస్లీ లొకేషన్ చూపెట్టకుండా ఒక్క మాట కూడా మాట్లాడా. బాయ్. మళ్ళా చూడండి అస్సలు ఆ గుట్టలు చూడండి ఎంత, అసలు ఇంకా మీకు కెమెరాలో తెలుస్తుందో తెలుస్తలేదో నాకైతే అర్థమవుతలేదు, కానీ నిజంగా చెప్తానా, ఒక కేరళ అరకు అటు పోతే ఎట్లుంటుంది క్లైమేట్, ఎటు చూసినా కూడా. ఇక్కడ చిన్న ఏమంటారు, ఏం పశువులు లేవు, మనుషులు లేరు, ఎవ్వరు లేరు. మళ్ళీ ఎక్కువ దూరం అంటే అట్లా కాదు, మా విలేజ్ పక్కనే ఈ ప్లేస్ అంతా. మన విలేజ్ అయితే ఇగో ఇటు సైడ్ ఉంటుంది, అక్కడ టవర్ అవుపడుతుంది కదా, ఆ టవర్ దగ్గర విలేజు. ఊరు పక్కనే ఇది, కొంచెం అట్లా ముందుకు వచ్చి ఇట్లా ఒక గల్లీ లెక్క లోపలికి రావాలి. ఆ ఊరు మధ్యలో ఊరు చుట్టూ గుట్టలు ఉంటాయి. ఇక్కడ మా దగ్గర అయితే ఊరు చుట్టూ గుట్టలు, ఎటు చూసినా గుట్టలే పడతాయి. చూడండి అసలు ఎట్లుందో క్లైమేట్, మాత్రం అద్దిరిపోయింది. ఏక్ నెంబర్ అంటే ఏక్ నెంబర్ ఉంది. వినపడుతున్నాయి కదా మీకు కూడా పక్షుల సౌండ్లు. అసలు చూడండి ఆ స్కై ఎట్లుందో, ఎంత మంచి లొకేషన్ ఇదో. ఇక్కడ ఒక్క కానే కాదు, ఇంకా చాలా అంటే చాలా ప్లేసులలో కూడా. ఇక్కడ ఇదొక సైడ్ అనమాట మా విలేజ్లో, జస్ట్ ఇది ఒక సైడు. సేమ్ ఇదే లొకేషన్లో ఇంకా మా ఊరికి 4 సైడ్లు 4 చెరువులు ఉన్నాయి. ఎటు చూసినా కూడా మంచి అంటే మంచి మంచి లొకేషన్లు, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మాత్రం మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఫ్రెండ్స్ తోటి వచ్చిన పిక్స్ దిగడానికైనా, ఏమైనా దావత్ చేసుకోవడానికైతే, ఏమైనా ఎవ్వరు డిస్టర్బెన్స్ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. అంత పీస్ ఉంటుంది. అరే ఓకే చూడండి, ఇక్కడ దూరం నుంచి మనకు అవపలేదు. ఆ చెరువులో ఈత పడతారో చేపలు పడతారో అర్థమవుతలేదు. దగ్గర పోయి అయితే అది కూడా వీడియో తీసుకుందాం. చలో అక్కడ పోయినాకైతే స్టార్ట్ చేస్తా. చలో లొకేషన్ అయితే చూసి కదా ఎంత మంచిగా ఉందో. వర్షం అయితే ఫుల్ పడుతుంది. చలో ఇప్పటికైతే వీడియోకి ఎండ్ చెప్పిద్దాం. వర్షం చాలా అంటే చాలా ఘోరంగా పడుతుంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. లొకేషన్ అయితే చూపెట్టిన అందరూ చూసి కదా ఎంత మంచిగా ఉందో. పక్కా ఎవ్వరు కూడా మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి, అస్సలు మర్చిపోకండి. మేమైతే బండి అయితే వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు ముందుకి. నేను లొకేషన్ చూపెట్టడానికి వచ్చాను, లోపలికైనా వచ్చిన. మస్తు ఘోరంగా అంటే మస్తు ఘోరంగా వర్షం పడుతుంది. ఖతం అయిపోయింది. చూడండి అసలు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా పోయి నేను కూడా పైకి ఎక్కిరు. వాళ్ళు ఇట్లా ఎత్తుకుంటుంది కింద నుంచి చెరువులోకి దిగిన. నేను కొంచెం ఎండున్నకి వెళ్ళి పైకి ఎక్కైతే బండి ఎక్కి వెళ్ళిపోవాలా స్పీడ్గా. చలో గైస్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మాత్రం ఏం మర్చిపోవద్దు. ఘోరంగా అంటే ఘోరం పుడుతుంది ఇక్కడ, ఏం మర్చిపోవద్దు. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. చలో మళ్ళీ ఏ వీడియోకి అయితే ఇప్పటికి ఎండ్ చెప్పేద్దాం. మంచి మంచి వ్లాగ్స్ ఇప్పటి నుంచి పక్కా ఇస్తా, ఎవరు కూడా మిస్ కావద్దు. చలో బాయ్. మళ్ళీ అందరికీ బాయ్ చెప్పిన, బ్లాగ్ ఎండింగ్ అని చెప్పిన. కాకపోతే చూసిరు కదా వర్షం పడ్డది కదా, మట్టి మొత్తం మెత్తగా అయ్యి ఏమంటారు అసలు కాళ్ళు పెడితే దిగిపోతున్నాయి. బండి పోతలేదు, స్కిడ్ అవుతుంది ఎటు పడతాటు. ముందు టైర్ వెనక టైర్లో మొత్తం ఇట్లా మట్టి చిక్కుకొని టైర్లు కూడా తిరుగుతలేవు. ఇగో నా ప్యాంటు చెప్పులు
ఇగో చెప్పులు లేకుంటే నలవలేకపోతాను. ఆ బండి తోలేటోడు చెప్పులు నేను పట్టుకున్నా. తిప్పలు పడుకుంటే ఇప్పుడు కొనసాగుతున్నాం. చూపెడతా బండి కాడికి పోయినాక ఎంత ఘోరంగా అయిందంటే బండి పరిస్థితి. ఆ టైర్లు తిరిగిన అక్కడనే ఓన్లీ చూస్తారు కదా, అక్కడనే తిరుగుతుంది, ముందుకు పోతలేదు, నెడతనే పోతుంది. మనుషులు ఎవరైనా కథం మా బతుకైపోయింది. ఏంది ఇంత ఆనందంగా వచ్చి ఇంత ఆనందంగా వీడియో తీసుకొని పోతాను అనుకున్నా, ఏదో ఒకటి అవుతుంది అనుకున్నా, అయింది. మేము తడిసినాం. ఏమంటారు, బండి అయితే పోతలేదు. అయ్యో బండిలో మొత్తం మట్టి ఎక్కుకుంది, బండి కూడా పోతలేదు. ఇదిగోండి బండి ఆగిపోయింది. మామిడి కోమ వస్తుంది, ఆడు బండి సంఖ్యలు ఆగింది. నేనేమో వీడియోలు తీసుకుంటానండి, కానీ ఏం చేయాలి, మనకి వీడియో కూడా ముఖ్యం చాలా. చూడండి మహేష్ బాబు తిప్పలు ఎట్లున్నాయో. మొత్తానికైతే మెత్తటి మత్తుల నుంచి కొంచెం బట్టిగా ఉన్న నేలకు వచ్చినాం. చూడండి ఇదంతా స్ట్రాంగ్ ఉంది నేల. బండి అయితే వెళ్ళిపోయింది ముందుకి. వాడు వెళ్ళిపోయి కొంచెం ముందుకు పెట్టుకున్నాడు బండి. ఎక్కడ వరకు అయితే మట్టి మెత్తగా ఉందో అదంతా దాటి వెళ్ళి గట్టిగా ఉన్న రూట్కి అయితే పెట్టుకున్నాడు బండి. మేము పోయి ఆడ ఎక్కుతాం. ఇంటికి పోయినాక ఇక ఎట్లాంటి భజన అవుతుందో నాకైతే అర్థమవుతలేదు. నా కోసం వచ్చాడు పాపం సంతోష్. బండి తీసుకున్న బండి మొత్తం మట్టి అయిపోయింది. మొత్తం మట్టి ఇరికిన టైర్లు కూడా కదులుతలేవు. లొకేషన్ కోసం వస్తే వర్షం పడి పోతుంటే ఇంత పెద్ద ఫ్లాప్ చేసింది. చలో ముందుకు పోయినాక బండి చూపెట్టి ఇంటికి చేరుకున్నాక చిన్న వ్లాగ్ తీసి షురూ చెప్పుకుందాం వీడియోకి అయితే. అప్పుడు ఎండింగ్ చెప్పినాం, కానీ తప్పదు, తీయాల్సి వచ్చింది. ఇంత స్టంట్లు మీరు కూడా చూడాలి కదా ఈ మా కష్టాలు, అందుకని వీడియో స్టార్ట్ చేసినాం. మళ్ళీ చలో ఇంటికి చేరుకున్నాక ఒకసారి చిన్నగా చేరుకున్నామని ఒక క్లిప్ తీస్తా. చలో మళ్ళీ బాయ్. ముందుకైతే వచ్చినాం. ఇగో ఇక్కడ చిన్న కుంటలు ఎక్కుంటే బండి ఆడబెట్టుకొని క్లీన్ చేస్తాను. చూడండి ఎట్లా మట్టి, ఇగో మట్టి మొత్తం పోయింది బండి లోపలికి. ఆ టైర్ కూడా స్టక్ అయింది, ఈ టైర్ కూడా స్టక్ అయింది. ఇంత తిప్పలు వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బండి మహేష్ను సంతోష్ అడుగుతారు. బండిది అయిపోగానే డబ్బుని ఇంటికి పోవాలి. ఫోన్లు కూడా వస్తాను మా వాళ్ళకి అందరికీ. ఇంటికి పోయినాక అందరిని వేసుకుంటారు పక్క. సంతోష్ మీ డాడీ ఏమన్నా అంటాడా నన్ను? ఏం ముద్దు పెట్టుకుంటాడా? పెద్ద గిఫ్ట్ ఇస్తాడా? సంతోష్కి అయితే వాళ్ళ డాడీ ఇంటికి పోయాక పెద్ద గిఫ్ట్ ఇస్తాడు. ఎందుకంటే బండి వాళ్ళ డాడీది, మాకేం లేదు. పోతాం చిన్న ఇళ్ళల్లో దూరి టగటగ స్నానం చేస్తాం. చలో మళ్ళా బండి అడిగినాక స్టార్ట్ అయ్యి ఇంటికి పోయినాక చేరుకున్నామని సురక్షితంగా మీకు ఒక వీడియో తీసి చెప్పి. గాయ్స్ వి ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మళ్ళీ ఏదైతే రూట్కి పోయినామో ఇరికిందో బ్యాక్ వచ్చేసాం. ఏదైతే వచ్చేటప్పుడు వచ్చిన రూట్కి అదే వచ్చినాం. ఇటు కూడా సేమ్ అట్లనే ఉంది, ఎందుకంటే వర్షం పడ్డది, అంతా చెరువు మట్టి కదా. సేమ్ యాస్టీజ్ అట్లనే ప్రింట్. ఆ మట్టి ఎట్లా ఉందో ఈ మట్టి అట్లనే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తారు కదా, ఇగో ఏమైతే పెద్దగా చిన్నగా ఇట్లా మధ్యలో గీతలు లెక్క పడుతున్నాయి కదా, అది బండి అస్సలు ఎక్కుతలేదు. బండిని అయితే ఇట్లా ఎక్కియాల్సి వస్తుంది. ఇప్పుడు దిగి సైకిల్ ఎట్లయితే తీసుకొని పోతామో సేమ్ దాని లెక్కనే ఇగో బండిని కూడా ఇట్లా చిన్నగా బండి కింద తాకుతుంది. మొత్తం బాడీ అంతా కింద టచ్ అవుతుంది. దానివల్ల ఘోరంగా ఇబ్బంది అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, బ్లాగ్ అయితే ఎండింగ్ ఇచ్చేస్తాను. నిన్న ఈవినింగ్ చేయాల్సిన వీడియో యాక్చువల్లీ ఇప్పుడు చేస్తాను. రీజన్ ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇంకా నాకు కూడా మస్తు పనులు ఉండే, దానివల్ల వీడియో చేయలేకపోయినా. చలో మళ్ళీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూడండి కదా లొకేషన్ ఎంత మంచిగా ఉందో. మీకోసం మస్తు కష్టపడ్డ వర్షంలో. సరే మరి చలో వీడియోకి అయితే ఇప్పటికి ఎండింగ్ ఇచ్చేద్దాం.